నమస్కారం సార్. నమస్కారం. ఏం కావాలి? నా పేరు రమేష్ అండి. అయితే ఏంటంట? తమరు ఒకసారి కింద దిగితే మీతో మాట్లాడాలండి. ఆయన దిగడయ్యా, ఇప్పుడు దిగే టైం కాదు. నీకేం కావాలో చెప్పు. సార్, మీరు ఎలాంటి సమస్యలకైనా మంచి సలహాలు ఇస్తారని విన్నాను. నాకు మీ సలహా కావాలి. ఏ విషయంలో? మా చెల్లెలు నల్లగా ఉంటుంది సార్, అందుకని దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు సార్. చూస్తూ చూస్తూ నల్లటి పిల్లని ఎవరు చేసుకుంటారయ్యా? నేను కూడా ఎర్రటి పిల్ల దొరక ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. నీ చెల్లెడి పిల్ల కావాలంటే ఒకటే దారయ్యా. వస్తున్నాను. చూడు, నీ చెల్లెడు నల్లగా ఉంటుంది కదా, ఎర్రగా ఉండేలా ఒంటి నిండా రంగు పూయించి మంచి బిజీగా ఉండే ఏదైనా బస్ స్టాండ్ లో నిలబెట్టు. ఇష్టమైన వాడిని చూసి సైట్ కొట్టమను. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా కదా. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్ టు యువర్ సిస్టర్. ఓకే, ఇప్పుడు నువ్వు నల్లగా ఉంటావన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ పెళ్ళైన తర్వాత తెలిస్తే అన్నయ్య చచ్చినట్టు సంసారం చేస్తారు. అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నిలబడి నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళమ్మా. ఎక్కడికి పోతావు చిన్న? వచ్చిందో లేదో పిచ్చాసుపత్రిలో చూసుంటా. అంటే మీరు అక్కడి నుంచి తప్పించుకొచ్చారా? నేను అక్కడ డాక్టర్ని. మరి మీరు? ఇంటర్ చదువుతున్నాను. ఇంటరా? నేను ఇంకా 10th క్లాస్ ఏమని అనుకున్నాను. అరే బస్సు వెళ్ళిపోయింది. ఓని అండి, వెదవ బస్సు. కాలేజీకే కదా. అవునండి, నేను డ్రాప్ చేస్తాను పదండి. అమ్మో, మా అన్నయ్య చంపేస్తాడు. వారే అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు జంటగా ఇలా తిరగడం మోడర్ను, ఫ్యాషను. నిజమేననుకోండి, కానీ నేను ఎర్రగా ఉంటాను కదండి, నల్లటి వాళ్ళు ఎవరైనా మోసం చేస్తారేమోనని. అవునవునండి, అలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. కానీ మంది చామన ఛాయ, గ్యారంటీ కలరు, డౌట్ అక్కర్లేదు. పదండి. అయితే మిమ్మల్ని నమ్ముతున్నానులేండి. నిజమా అండి? అవునండి. అయితే ఎక్కండి. నీలాంటి ఎర్రటి అమ్మాయిని లవ్ చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. మీ కళ నిజమైందిగా? ఎక్కడా? కనీసం టచ్చింగ్ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. సిగ్గేస్తుందండి. అప్పుడే సిగ్గా? ఇంకా మనం బోల్డ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అది అమ్మో, పెళ్లి కాకుండా ఇవన్నీ చేసుకోవడం తప్పు. ఓ మొద్దమ్మాయి, మనలాంటి కుర్రకారు ఏమైనా చేసుకోవచ్చు. అది మోడర్ను, ఫ్యాషను. ఏం కాదు, అవన్నీ పెళ్ళయ్యాకనే. ఓన్లీ గాని కనీసం శాంపిల్ కి మన ఇద్దరం ఒక్కటి పెట్టుకున్నావా? ముందు ముహూర్తాలు పెట్టించండి, ఆ తర్వాత పెట్టుకోండి ముద్దలు. ఓకే. తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా బాత్రూమ్ నుంచి రంగు నీళ్ళు వస్తున్నాయేంటి? పని మనిషివా? మా ఆవిడ అనుకుని అడలు సచ్చాను. మీ ఆవిడనేనండి. మా ఆవిడవా? పోసురే, ఇదేమిటే ఒళ్ళంతా నల్ల రంగు పూసుకున్నావు? నేనెప్పుడు ఇలాగే ఉంటానండి, రంగేసుకున్నప్పుడు తప్ప. ఎప్పుడు ఇలాగే ఉంటావా? అంటే ఇది ఒరిజినల్ రంగు అన్నమాట. హలో బావగారు. ఎవడా అది? సోఫరం బాగా జరిగిందా? ఊరిని అమ్మ కడుపు మాడ నువ్వా? దేశంలో ఎవడు దొరకడు దీన్ని తీసుకొచ్చి నాకే తగిలించావే. మరేం పర్వాలేదు బావగారు,